వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పాత కక్షల నేపథ్యంలో జీఐ వైరుకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రామాయంపేట సిఐ వెంకటరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లాకు చెందిన శ్యామ్ సుందర్ పెళ్లి కోసం నార్సింగిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. పొరుగున ఉండే భూపాల్ రెడ్డికి బాధితుడు బంధువులకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో భూపాల్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తన గోడకున్న వైరుకు కరెంటు ఇచ్చాడు. ఈ నెల 8న బట్టలు ఆరవేస్తూ ఆ వైరును తాకి శ్యామ్ సుందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని సెక్షన్ 103 కింద రిమాండ్కు తరలించారు. కనెక్షన్ ఇచ్చి ఉంటాడు. ఆ విషయం తెలియకుండా దాన్ని ముట్టుకోవడం వల్ల ఎలక్ట్రిక్ షాక్ వచ్చి శ్యామ్ సుందర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఎవరైతే ఈ భూపాల్ రెడ్డి ఇంటి వెనకాల ఉంటారో తమ్మారెడ్డి నాగరాణి అనే వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళని చంపడం కోసమే ఆయన ఎలక్ట్రిక్ షాక్ పెట్టండి అనేది వాళ్ళ కంప్లైంట్ నాగరాణి వాళ్ళ కంప్లైంట్ బేసింగ్ అన్న ఎవిడెన్స్ అదంతా బట్టి 103 క్లాస్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు నేరస్తుడైనటువంటి తమ్మారెడ్డి భూపాల్ రెడ్డి గారిని తీసుకొని విచారించాలి. అతను కూడా నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దాంతో అతను ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తోందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని 500 కంటే ఎక్కువ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ప్రార్థనలు చేసి వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలలోని సౌకర్యాలను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. Even the 10th standard also something most of them same height. So you eat well. So at the risk of health, I wish all the 10th class students all the best. And all the best to everyone for the studies. Thank you. Thank you so much for your Definitely we make sure to get 100. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. రామకుండం నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, VHR ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గోదావరి కనిలోని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో మైనారిటీల సంక్షేమం కోసం షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూలుస్తూ ఉపాధి దెబ్బతీస్తోందని హరీష్ రెడ్డి విమర్శించారు. రామకుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అక్రమ దందాలతో కోట్లు గడిస్తూ NTPC రోడ్డు విస్తరణ పేరుతో 30 ముస్లింల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని బెదిరిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదే ప్యూర్ సెక్యులర్ భావజాలంతో వారి అడుగుజాడలో నేను నడుద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. కేవలం కేసీఆర్ గారు ఆ 9.5 ఏళ్లలో ఇచ్చినటువంటి ఏదైతే తోఫా కార్యక్రమం ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేసింది. ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో చాలా మంది ఇప్పుడు 100కి 99 మంది కూడా మీరందరూ ఎంత శ్రద్ధ ఉపవాసం చేస్తారో శ్రద్ధతో ఇది ప్రతి ఒక్క సమాజంలో ఉన్న పౌరులందరికీ తెలుసు. సో ఇటువంటి పవిత్ర మాసంలోనే మీకు ఏదైనా సేవ చేసుకుంటే ఆ భగవంతుడు అల్లా కూడా నన్ను దీవిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మహబూబ్ నగర్ ఎంపీ DK అరుణ సహకారంతో ఉర్కొండ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట గ్రామంలో ఎంపీ నిధులు 70 లక్షలతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ DK అరుణ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే ఊర్కొండపేటకు భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. రామ్రెడ్డిపల్లెను ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఈ రోడ్డు పనుల కోసం గ్రామ పెద్దలు కూడా 20 లక్షల రూపాయలు అందజేయడం విశేషమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో మండలానికి ప్రత్యేక గుర్తింపు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అబ్దుల్ రషీద్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ పనులు కూడా నాణ్యత ఉండాలి, చాలా క్వాలిటీ ఉండాలి. బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం ఆ రోడ్డు. ఒకరు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పరిశిక్షణ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వచ్చే 3 ఏళ్లలో నార్సింగి గ్రామాన్ని జిల్లాలోనే అభివృద్ధి ప్రథమ స్థానంలో నిలుపుతామని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మేజర్ గ్రామ పంచాయతీలోని 5010 నార్సింగి మేజర్ గ్రామ పంచాయతీలోని 5, 10, 13 వార్డుల్లో ఉపాధి హామీ నిధులు 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులను సర్పంచ్ ఆకుల సుజాత మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నార్సింగిలో 90 లక్షలతో రోడ్డు పనులు, 96 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని తెలిపారు. గ్రామంలో 100% సీసీ రోడ్లు నిర్మించడమే లక్ష్యమని, నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి, వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరంలో కూడా నార్సింగ్ గ్రామానికి దాదాపు 90 లక్షల వరకు కూడా సీసీ రోడ్ల పనులు చేసినాము. అదేవిధంగా 98 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఖచ్చితంగా రాబో 3 సంవత్సరాలలో నార్సింగ్ గ్రామాన్ని మెదక్ జిల్లాల ఉత్తమ పంచాయతీగా, అసలు ఒక ఏ గల్లీ కూడా మట్టి రోడ్డు ఉండకుండా చేసే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇలా ధనవంతులు సన్నబియ్యం తింటారు కాబట్టి పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఇలా ఉచిత సన్నబియ్యం పథకాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన దాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అన్ని విధాల సీనన్న ఇలానే సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ఇలా ధనవంతులు సన్నబియ్యం తింటారు కాబట్టి పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ఇలా ఉచిత సన్నబియ్యం పథకాన్ని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన దాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు అన్ని విధాల సీనన్న ఇలానే సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ పట్టణ సమీపంలోని వండర్ ల్యాండ్ ను ప్రముఖ సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సందర్శించి సందడి చేశారు. ఆమె రాకతో వండర్ ల్యాండ్ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ నిర్మల్లో ఇలాంటి అద్భుతమైన వాటర్ పార్క్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, వేసవిలో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేయడానికి ఇది సరైన వేదిక అని కొనియాడారు. నిర్వాహకులు ప్రమోద్ చంద్రరెడ్డి మాట్లాడుతూ వాటర్ రైడ్స్, రైన్ రైడ్స్, అడ్వెంచర్ గేమ్స్ వంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని, మార్చి 16 నుండి వాటర్ పార్క్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే రామారావు పాటిల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ ఊరికి వచ్చిన దానికి చాలా చాలా సంతోషం. అంటే ఈ ఊర్లో చాలా స్పెషల్. నాకు ఈ ఊరు గురించి ముందు తెలియదండి. దాని తర్వాత ఐ స్టార్టెడ్ తెలుసుకుందాం అసలు ఏంటి ఊరు స్పెషాలిటీ అని చెప్పినప్పుడు బొమ్మలు, పెయింటింగ్స్, ఈ ఊరు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది అనేది చాలా గర్వమైన విషయంగా ఉంటుంది. ఐ థింక్ ఆర్ట్ ఫామ్ అనేది ఇట్స్ నాట్ నో ఈజీ అనమాట. అది నిర్మల్ నుంచి ఇంత పెద్ద ఆర్ట్ ఫామ్ వచ్చి ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుందంటే ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ ఊరు అని చెప్పచ్చు. చాలా గర్వపడచ్చు. నిర్మల్లో నుంచి వచ్చారంటే చాలా గర్వపడచ్చు. మీరు అందరూ నిర్మలేనా? ఇవన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి ఊర్లో ఉండడం అనేది చాలా 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 విశేషమైన ఒక విషయం. అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్. ఇలాంటి ఊర్లో ఇలాంటి దేవుడు ఆలోచించారు. ఇలాగ ఒక నిర్మల్ లాంటి ఊర్లో చేస్తున్నారు. ఇది 1 year లోపలే ఇది చేశారు అని చెప్పారు. వెరీ వెరీ హ్యాపీ టు బి హియర్. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మళ్ళీ రావాలని నేను థ్యాంక్ యూ. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా అయోధ్యపురంలో తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం మహానిరసన దీక్ష నిర్వహించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని, పునరావాసం కల్పించాలని నాయకులు రాఘవేందర్, నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం, పృథ్వీరాజ్ యాదవ్ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ కాజీపేటను రైల్వే జోన్గా ప్రకటించకుండా కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. పంజాబ్, యూపీ తరహాలో స్థానిక యువతకే ఉద్యోగాలు ప్రాధాన్యతనివ్వాలని, ఆర్ఆర్బీతో సంబంధం లేకుండా ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలో రైల్వే యూనియన్ నాయకులు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెంట్రల్ మినిస్టర్ వచ్చినప్పుడు మా మోదీ సార్ వచ్చి ఇక్కడ రాదు, ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఉపాధి వస్తుందని చెప్పారు. మరి నమ్మింది నమ్మాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చెప్పినాక అయ్యో గాలి మాట తప్పుతారా, మన బట్టి తప్పుతానే గాలి తప్పుతారా అనుకుంటాం మనం. అని తప్పేది వాళ్ళు చక్కగా చేస్తలేరు కాబట్టి మా అన్నయ్యతో మాట్లాడి 8 మంది అంటారు. 8 మందికి ఎందుకు మీతో అందరూ ఏమైంది మరి 19 మంది పోవాలి కదా. ఇది ఒక వాళ్ళ ప్రాంతానికి కాదు కదా, ఇది ఒక పార్టీ కాదు కదా, అన్ని పార్టీలు కలిసిపోవాలి. ఈ ఢిల్లీ ప్రోగ్రామ్ వీళ్ళు చేసేది వాళ్ళు వైపు కూర్చోవాలి అంతే కదా. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో భాగంగా గ్రామ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే శానిటేషన్ సిబ్బందికి ఆదివారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పల్లెను స్వచ్ఛంగా ఉంచే కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ప్రభుత్వ బాధ్యత అని, అందుకే ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంపీడీఓ సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించడంతో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమన్నారు. స్థానిక ఏఎస్ఎం డాక్టర్లు సిబ్బందికి అవసరమైన పరీక్షలు చేసి వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జమునా నరేష్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్ది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని టంగుటూరు సర్పంచ్ జూకంటి అనిల్ కుమార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు ఉన్నత పాఠశాలలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఇంగ్లీష్ స్పీచ్, కరాటే, ఆత్మరక్షణ విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుల కొరత లేకుండా నాణ్యమైన విద్య అందిస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సర్పంచ్ భరోసా ఇచ్చారు. అనంతరం కరాటే, డాన్స్ మాస్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి, రమాదేవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మేడం గారితో మాట్లాడడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ రోజున మన సర్పంచ్ గారి గ్రామంలో, ఈరోజు అదృష్టం ఏంటంటే యువ నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు ఉండేలా ఉన్నది. స్ట్రెంత్ తగ్గింది, మనం ఎట్లా చేద్దాం ఏంటి అని చెప్పేసి వడిబాట కార్యక్రమం అనేది తీసుకుందాం, మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. నా వంతుగా సహకారం ఎప్పుడు ఉంటుంది సార్, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అందరం వస్తాం, పూర్తి స్థాయిలో సహకరిద్దాం. ఫస్ట్ ఒకసారి మనం ఆ ప్రైవేట్ స్కూల్ పిల్లల తల్లిదండ్రులను కలుద్దాము అని చెప్పేసి ఒకరోజు కార్యక్రమం పెట్టిండ్రు వాళ్ళు. అదే రోజు మేము అందరి తల్లిదండ్రుల దగ్గరికి పోయినాం సార్. కొంతమంది ఒకరోజు, కొంతమంది మిస్ అయిన వారిని కూడా నెక్స్ట్ డే కలిసినాం. ఇంకా కొంతమంది ఉంటే కూడా వాళ్ళని కూడా కలుస్తాం. ఆ రోజు పోయినప్పుడు వాళ్ళ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది, పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మేము లక్షల రూపాయలు పెడుతున్నాం, ఎన్ని పెట్టినా కూడా పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదు అనేది ఒకటైతే. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం, అంతేగాని మన ఊర్లో మంచిగా స్కూల్ను బాగా చేస్తే మనం తప్పకుండా పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా వినబడడం జరిగింది. నేను ఇక్కడి నుంచి బయటికి రాగానే ఇక్కడనే మా తమ్ముడు ఉపేష్ కానీ ఇంకో 2-3 అక్కడనే కలిసిరు. తప్పకుండా అన్న స్కూల్ కోసం మనం సార్లను కొంతమందిని వాళ్ళని కూడా టైట్ చేద్దాం, ఇంకా కొంతమంది తీసుకొచ్చి చేస్తే మాత్రం మన ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా ఈ స్కూల్కు పంపించే అవకాశాలు ఉన్నాయి. అందరినీ మోటివేట్ చేద్దామని చెప్పేసి అందరినీ కలిసినాం, ఇళ్ళకి పోయినాం, రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా సహకరిద్దాం, తప్పకుండా మన స్కూల్ని బాగా చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఒకరోజు సమావేశం ఏర్పాటు చేద్దాం, ఒకరోజు లంచ్ ఏర్పాటు చేద్దామని మాకు కట్ట రాజిరెడ్డి బాబా కూడా అన్నాడు. వాళ్ళతోటి కూడా ఒకరోజు మనం మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏ విధంగా వాళ్ళు కేర్ తీసుకుంటారు అనేది కూడా సార్లు కూడా హామీ ఇస్తారు, వాళ్ళ ముందు కూడా మాట్లాడతారన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో ఇప్పటికే ఒక 10-15 మెంబర్స్ పిల్లలు మేము ఆ పిల్లల్ని జాయిన్ చేసాము అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. ఈ స్కూల్ బాగుపడేంత వరకు ఈ స్కూల్ని మనం కాపాడుకునే విధంగా
మీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు పోదాం. ప్రైవేట్ స్కూళ్ళలో సరే ఇప్పుడు నాకు అర్థమైన దాన్ని బట్టి చూస్తే ఏమైందంటే ఇంతకుముందు పువ్వులు ఉండేది, మల్లె పూలే కావచ్చు, గులాబీ పూలే కావచ్చు, ఇట్లాంటి పూలు చెట్టుకు 1, 2, 4 అయితే పూసేది. ఇప్పుడున్న కాలంలో ఒక్కొక్క చెట్టుకు 100 పూలు పూస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడున్న పూలకి స్మెల్ ఉంటుంది, అది ఒరిజినల్ పూలు, ఇప్పుడు అన్ని డూప్లికేట్ పూలు ఉన్నాయి. అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, వాళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు, రేపు ఏదైనా ఎదుర్కోగల శక్తి వాళ్ళకు ఉంటుంది, దృఢంగా తయారవుతారు అనేది కూడా నా ఉద్దేశం. ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ స్కూల్ను కాపాడు, ఇది మన ఊరు స్కూలు, మన స్కూల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరువూరు పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జన సైనికుల మధ్య ఘనంగా జరిగాయి. పట్టణంలోని 10, 11వ వార్డుల్లో నాయకులు లింగినేని సుధాకర్, పసుపులేటి రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజుపేట నుండి బైపాస్ రోడ్డు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి సందడి చేశారు. సేవా దృక్పథంతో పార్టీ కార్యాలయంలో జన సైనికులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా జనసేన కార్యదర్శి రావుల రాజేంద్ర, అజయ్ కుమార్ వర్మ, సోషల్ మీడియా జస్టిస్ కన్వీనర్ నంబూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పరస బుల్లారావు, రామిశెట్టి జగన్, వీర మహిళలు మరియు అధిక సంఖ్యలో జైన సైనికులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో భారీగా గంజాయి పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు నార్కోటిక్ టీం ఆదివారం తెల్లవారుజామున నిఘా పెట్టింది. ఒడిశా నుంచి విజయనగరం వైపు కూరగాయలు లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ను అనుమానంతో పోలీసులు చేజ్ చేశారు. బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ వ్యాన్ అదుపులోకి తీసుకోగా అందులో దాచిన 123 ప్యాకెట్ల 660 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు చేజింగ్ సమయంలో వ్యాన్ నుంచి దిగి మరికొంతమంది నిందితులు పరారైనట్లు సమాచారం. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో భారీగా ఉంటుందని అంచనా. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీలో వర్గ భేదాలు బగ్గుమన్నాయి. ఆదివారం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ సాక్షిగా ఇరు వర్గాల రోడ్డుపైకి వచ్చి ఘర్షణలు దిగారు. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో చదరవాడ హరీష్ వర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ తన అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. తనకు సమాచారం లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని శ్రీధర్ నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. అజయ్ కుమార్ గోబ్యాక్ అంటూ శ్రీధర్ వర్గీయులను రోడ్డుపైన బైఠాయించి ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఒకవైపు పార్టీ ఐక్యత గురించి మాట్లాడుతున్న క్షేత్రస్థాయిలో ఇలాంటి గొడవలు జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు పట్టణం నంద్యాల చెక్పోస్టు సమీపంలోని శ్రీకృష్ణ పీఠంలో 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. పీఠాధిపతి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగంలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె యాగశాలలోని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ లోక కళ్యాణం, దేశంలో శాంతి మరియు ప్రజల సౌభాగ్యం కోసం నిర్వహిస్తున్న ఈ మహాయాగం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్వామీజీ చేపడుతున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో నైతిక విలువలను పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.